ఎన్నికల్లో మన అందరికీ చేదు అనుభవం చూశామని, గతం గతః భవిష్యత్తు మాత్రమే మాట్లాడుకుందామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళదామని అన్నారు. రానున్న రోజుల్లో మనకు పూర్వ వైభవం వస్తుందని, ఆ నమ్మకం నాకుందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని, రైతుల పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే మార్చి 14 కంటే కూడా ముందే 500 రూపాయల పంట బోనస్, ఎండిన పంటలకు ఎకరాకు 10,000 రూపాయల పంట నష్టం, రైతు బంధు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్తుంది, ఎవరు చెప్పాలండి? తారీఖు నువ్వే చెప్తుంది, తేదీ నువ్వే చెప్తుంది, 9th తారీఖుని నువ్వు యాद చేసిన అనుకో, అగో కూర్చోనే లేదు, కూర్చున్నా అప్పుడే అడిగిన ఆయిస్పూర్ వీళ్ళు మాట్లాడుతుంది. నేను చెప్పినామా? నేను చెప్పినా తారీఖు నువ్వే తారీఖు చెప్తుంది, 9 నాడు చేస్తా అని నడుస్తుంది. 60 బంగారు 3 నెలల మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఎత్తాడు, 1,00,000 రూపాయల చెక్కులు, కానీ బంగారం లేదు, మాకు లేదు. మా